ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నారండి మీరు? కాజల్ వదలండి, అబ్బా వదలండి, ఇక్కడ ఎవరైనా చూస్తారు. అబ్బా వదలండి. అమ్మ లీలాకృష్ణ గారు, పరాయి ఆడపిల్లన్న ఏమాత్రం భయం లేకుండా, ఇంట్లో ఇంతమంది ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా సొంత పిల్లల్ని కౌగిలించుకున్నట్టు ఎలా కౌగిలించుకున్నారు? చెప్తా ఉండండి, మీ సంగతంతా చెప్తా. సీతమ్మ తల్లి ఎంత అదృష్టవంతురాలు. ఆ శ్రీరామచంద్రుళ్లాంటి ఏకపత్ని వ్రతుడు ఆమెకి భర్తగా దొరికాడు. ఇంచుమించు నాకు కూడా అంత మంచి భర్తే దొరికాడు. అమ్మా అమ్మా, ఏంటి మైథిలి? అమ్మా ఒక్కసారి రా అమ్మా. ఎక్కడికి మైథిలి? అబ్బా వదలండి. నేను చెప్తున్నాను కదా, రా. ఎవరైనా చూస్తారండి. వదలండి, వదలండి. నీకోసం నేను స్పెషల్ గా గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటది? నీకోసం నేను స్పెషల్ గా ఈ చీర కొన్నాను. తీసుకో తీసుకో. ఎందుకండి ఇది? నిన్ను చూస్తుంటే మా ఆవిడే గుర్తుకొస్తాంది. గుర్తుకు రావడం ఏంటండి? మీ ఆవిడ ఇంట్లోనే ఉందిగా. ఏంటో ఎక్కడుంటదే? లేచిన దగ్గర నుంచి పూజా మందిరంలోనే ఉంటది. అటు చూడు. పాపం, దేవుడంటే భక్తి ఎక్కువై ఉంటుందండి. దేవుడంటే భక్తి ఉండొచ్చు, కానీ మొగుడంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా. ఆ? అసలు మా ఇద్దరికి పిల్లలు ఎందుకు పుట్టలేదు తెలిసేటి? ఎందుకండి? నేనేమో బెడ్రూమ్ లో, అదేమో పూజా మందిరంలో ఉంటే ఇంకెక్కడ పుడతారు పిల్లలు? ఎక్కడ పుడతారు పిల్లలు? ఎక్కడ పుడతారు పిల్లలు? నిజమా అండి? మిమ్మల్ని చూస్తుంటే చాలేస్తుంది నాకు. కదా, జాలి పట్టం కాదు, నా మీద నువ్వు మనసు పడాలి. మనసు పడాలి. అమ్మా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. చిచ్చే, ఏంటి? ఏట్నేదు, నీకోసమని ఈ చీర కొన్నాను. ఈరోజు రాత్రికి నువ్వు ఈ చీర కట్టుకొని నాకు కనిపించాలి. తీసుకో. నాకెందుకండి ఈ చీర? ఈ చీరేదో మీ ఆవిడకే ఇవ్వాల్సింది. దేనికి? ఏ ముష్టి ధరకు దానం ఇవ్వడానికేటి? దానం ఇవ్వడానికేటి? దానం ఇవ్వడానికేటి? అదేంటండి? అవును, మొరటోడికి మొగలు పువ్వు ఇస్తే మడిసి జేబులో ఎట్టుకున్నాడట. ఆ టైపు మా ఆవిడిది. అంతేకాదు, ఈ చీర దానికంటే నువ్వు కట్టుకుంటేనే బాగుంటది. 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 అసలు ఆ చీరకే అందం వస్తుంది తెలుసా? పొండి, మీరు నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు. నాకు పనుంది, నేను వెళ్తాను. కాజల్, రాత్రికి చీర కట్టుకోవటం మర్చిపోకు. అలాగే. చీర కట్టుకుని నువ్వు రావాలి. ఆ తర్వాత నా స్వామి రంగా. అమ్మా, పద. బంగారం, నువ్వెప్పుడు వచ్చావేంటి? రోజులో సగం పూజ గదిలోనే ఉంటానని చెప్పావు చూడు, అప్పుడు వచ్చాను. అంటే నీ భక్తి గురించి చెప్తున్నారు బంగారం.
ఇంకోసారి బంగారం అన్నావంటే ఈ బొగ్గలు పీకి చేతిలో పెడతాను. సిగ్గులేని వెధవ గారు. వెదవ గారా? హ, అవును, భర్తని గౌరవించడం భార్య ధర్మం కదా, అందుకే గౌరవిస్తున్నాను. పనికి మళ్ళా చెత్త వెధవ గారు. ఇవేంటిక్లే? అయినా ఇప్పుడు నేనేం చేశానంటే? ఇంకా ఏం చెయ్యాలి? ఇంకేం చేయాలి? మీరు క్షేమంగా ఉండాలని, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని నేను లేచిన దగ్గర నుంచి ఉపవాసాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, వ్రతాలు చేసుకుంటూ ఉంటుంటే మీకు పరాయాడది కావాల్సి వచ్చిందా? పరాయాడది నువ్వు అపార్థం చేసుకుంటున్నావు బంగారం. ఏంటి? అపార్థం చేసుకుంటున్నానా? ఇంకా నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావా? నిన్ను అమ్మా అమ్మా, చీర చీర. లే. అమ్మా, ఏంటి? ఆ చీర నాకంటే అది కట్టుకుంటే అందంగా ఉంటుందా? హ, నిన్ను లే. నిన్ను చూడు పిట్టల దొరా, ఇప్పటిదాకా చాలా నీతి నిజాయితీ ఉన్న మగాళ్ళగా, ఏకపత్ని వ్రతుల్లాగా పెద్ద బిళ్ళ పిచ్చావు కదా. ఈ రోజు నీ కుక్క బుద్ధి బయటపడింది. ఈ మొక్క మా అమ్మకి చెప్పి నీ పీక పిసికి బయటకు గెంటడానికి అరక్షణం చాలరా. కానీ ఇంట్లో పెద్ద పాలేరులాగా అడ్డమైన పనులన్నీ చేయడానికి ఒక వెధవ కావాలి కదా, అందుకే నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి కనుక నిన్నిలాంటి పరిస్థితుల్లో చూశానో, పూజలు చేసే ఈ చేతులతోనే నీ పీక పిసికి చంపేస్తాను. జాగ్రత్త. రెండోసారి పరాయాడదాని జోలికి వెళ్లకుండా బాగా బుద్ధి చెప్పావమ్మా. మరి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ. హ్మ్, ఛ! ఇప్పటికైనా మారండి. అమ్మకి అన్యాయం చేయకండి. మీరు మారలేదో అమ్మ చెప్పింది కదా, ముందుంది మొసళ్ళ పండగ. అబ్బా, అమ్మా, ఓరి దేవుడు, ఇది కళ నిజమా? నేను దొరికిపోయేలా చేసింది ఆ మైథిలే. దాన్ని అస్సలు వదలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.